ఈపురపాలెం స్ట్రైట్ కట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశాలతో రాత్రి నుంచి కూడా పనులు ప్రారంభించి అక్కడున్న బండరాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ వెంకటమురళి ఉన్నారు. సార్, ఇవాళ మీరు ఆదేశాలతో అక్కడ వేగంగా పనులు జరుగుతున్నాయి. అయితే అవన్నీ కూడా తాత్కాలికంగా జరుగుతున్నాయి. శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు? సో మొదట ఏంటంటే ఒక 10-15 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ఒక ఫార్మరు తన భూమిని కొలతలు వేసుకొని దాన్ని సంరక్షించుకోవాలనే దాంతో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చి తన బౌండరీకి పెట్టుకోవడం అనేది జరిగింది. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళకి సీలోకి వెళ్ళడానికి రాకపోకలకి స్ట్రైట్ కట్లోకి నీళ్ళలోకి రావడానికి ఇబ్బంది జరిగింది. సో మొట్టమొదట దాన్ని ఇమీడియట్గా మనం తక్షణమే చర్యలు తీసుకొని దాన్ని ఇప్పుడు ప్రొక్లైన్స్ అన్నీ పెట్టి రాళ్ళు మొత్తం కూడా తొలగించి ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్కి ముందు ఏ విధంగా అయితే వాళ్ళు రాకపోకలు కొనసాగిస్తూ వేట కొనసాగించేదానికి ఉన్నిందో దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని రెడీ చేస్తూ ఉన్నాం. మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి అదంతా కూడా క్లియర్ అవుతుంది. వాళ్ళ పడవలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సముద్రంలోకి వెళ్ళడానికి వేటకి ఇబ్బంది ఉండదు. ఇక శాశ్వత పరిష్కారం అని ఏదైతే మీరు చెప్తున్నారో దాని గురించి ఏంటంటే అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు ఏదో కాంట్రాక్ట్ ఉంది, పర్మిట్ ఉంది, అనుమతి ఉంది నాకు అని చెప్పి వీళ్లకు ఉన్నటువంటి కాలువని ఆయన పూడ్చుకుంటూ వచ్చి 500 ట్రక్కుల శాండ్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అమ్మేసుకున్నాడు 2 ఏళ్ల క్రిందట అనేటువంటిది ఉంది. సో ఆ విషయాన్ని మనము దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం కోసం మనం ఒక కమిటీ వేశాం. అందులో ఆర్డీఓ, కన్సర్న్డ్ డిఎస్పి, ఏడీ మైన్సు, ఈఈ డ్రైనేజు, అదేవిధంగా ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరినీ కమిటీగా వేశాం. వాళ్ళు వెళ్ళి చూసి అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది చేశారు, అక్రమం ఏం చేశారు అనేది చూసుకొని ఏ పర్సన్ అయితే 500 ట్రక్కుల శాండ్ అక్కడ నుంచి తరలించాడు 2 సంవత్సరాల క్రితం తనకి ఏదో వర్క్ ఉంది అని చెప్పాడు. సో దాని అంతటినీ చేసిన తర్వాత దాని మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటాం. ఆ కమిటీ మనకు దర్యాప్తు చేసి నివేదిక కూడా ఇస్తుంది. అట్లనే ప్రభుత్వం వీళ్ళకు సంబంధించి ఒక జెట్టి నిర్మాణం చేసి వీళ్ళకి తుఫాన్లు వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ఫిషింగ్ చేసుకోవడానికి పడవల రాకపోకల కోసం 2 కోట్ల రూపాయల డబ్బులను కూడా కేటాయించింది. దానికి సంబంధించి టెండర్స్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ టెండర్స్ని మనము ఫైనలైజ్ కూడా అయింది. దాని వర్క్ను కూడా మేము ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళి ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ఫౌండేషన్ చేసి ఆ వర్క్ను కూడా చాలా స్పీడ్గా వేగంగా పూర్తి చేయడం, తద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న భూ యజమాని వెంకట్రావు కూడా నాది ఒక 57 సెంట్ల భూమి ఇప్పటికే కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయింది, మిగతా భూమి కూడా అక్కడ మొత్తం కూడా కోతకు గురే అవకాశం ఉంది కాబట్టి నేను సేవ్ చేసుకోవడం కోసమే అక్కడ బండరాలు తోలేనని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అతను చెప్తున్న వాదంతో మీరు తీసుకున్న చర్యలతో ఏమైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పుడు గతంలో కూడా పట్టా భూముల్లో నుంచి వెళ్ళింది ఆ కాలువ అనేది, అండ్ ఆయనకు సంబంధించినటువంటి ఆయన భూముల్లో నుంచి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏదైతే భూమిని రక్షించుకోవాలని చేశాడో అది మనకు తెలిసినంత వరకు అతని భూమే అయినప్పటికీ కూడా ఏదైతే రివాజుగా మరియు సంప్రదాయంగా అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకుంటూ పడవల రాకపోకలు చేసుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది చేస్తున్నాం. ఒకవేళ మీరు ఊహించినట్టు మనకు ఏదైనా న్యాయపరమైనటువంటి విషయాలు వచ్చినట్టయితే తదనుగుణంగా వాటి మీద కూడా మనం చర్య తీసుకుంటాం. బాపట్ల తీర ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రైవేట్ రంగంలో కూడా అనేక మంది వచ్చి ఇక్కడ రిసార్ట్స్ అయితే నిర్మాణం చేస్తున్నారు. కానీ చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా, ముఖ్యంగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏం చేయబోతున్నారు? మనకు రిసార్ట్లు చూసుకుంటే సూర్యలంక దగ్గర నుంచి చినగంజాం, పివి సుబ్బయ్య పాలెం వరకు కూడా రిసార్ట్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక 50 రిసార్ట్లు ఫంక్షనింగ్లో ఉన్నాయి. అనేక రిసార్ట్లు కడుతూ ఉన్నారు. మనం రిసార్ట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి కానీ జిల్లా యంత్రాంగం సైడ్ నుంచి కానీ పూర్తిగానే ప్రోత్సహిస్తాం. ఎందుకు? మన జిఎస్డిపిని పెంచుకోవడానికి, మన ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి, మన ఆదాయాన్ని పెంచుకోవడానికి, మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి దాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తాం. ఒకవైపు అవి జరిగినప్పుడే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది. మనకు రావాల్సినటువంటి వేజెస్ కానీ లేకపోతే మనకు రావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి. మన జిఎస్డిబి కూడా మనం ఊహించిన విధంగా 15% పైగా తీసుకెళ్లాలంటే మనకి యాక్టివిటీస్ అన్నీ కావాలి.
ఇది నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టుగానే ఈ మన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కొంత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మరి ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేసేటప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము. మనం ఏదైతే 200 మీటర్లు ఎటువంటి నో కన్స్ట్రక్షన్ జోన్ అనేటువంటిది ఉంటుందో 200 to 500 వరకు ఏదైతే లిమిటెడ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందో తూచా తప్పకుండా పాటిస్తాం. ఇప్పటికే మనము ఈ రిసార్ట్ల వాళ్ళందరినీ కూడా పిలిచి, టూరిస్ట్కి సంబంధించిన వీళ్ళందరినీ పిలిచి ఇప్పటికే ముందుగానే హెచ్చరికలు కూడా చేయడం జరిగింది, నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు టైమ్లీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇది ఒకవైపు పర్యాటక రంగం అభివృద్ధి చేస్తూనే మరొక వైపు మత్స్యకారులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్ట పరిధిలోనే పరిష్కరిస్తామని చెప్పి కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 బాపట్ల.